ముందు క్లాసులో మనం గుణింతాల గురించి నేర్చుకున్నామమ్మా. గుణింతం ఎలా ఏర్పడుతుంది, గుణింత రూపం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం గుణింతం గురించి నేర్చుకుందాం. గుణింతం అయితే గుణింతం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింత గుర్తులు ఏ హల్లు మీద అయితే వచ్చి చేరుతుందో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ రోజు మనం గుణింతం ఏ విధంగా ఏర్పడింది, గుణింతం రూపం ఏ విధంగా ఉంటుంది ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే హల్లు యొక్క మొదటి రూపం పొల్లుతో స్టార్ట్ అవుతుంది, పొల్లుతో మొదలవుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఏ గుణింతం నేర్చుకుందాం అనుకున్నామా? గుణింతం. బాకి పొల్లిస్తే ఇబ్బు, బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే బాకి తలకట్టు అనేది ఉండదు కాబట్టి బాలాగే మామూలుగానే తలకట్టు లేకుండా రాయవలసి ఉంటుందమ్మా. బాకి తలకట్టు అనేది పెట్టకూడదు. ఓకేనా? బా యొక్క మొదటి రూపం ఇదైతే రెండో రూపం ఈ విధంగా ఉంటుందమ్మా. బాకి తలకట్టు అనేది పెట్టకూడదు. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు దీర్ఘం. అంటే బాకి దీర్ఘం ఇస్తే బా అవుతుంది. బాకి దీర్ఘం ఇస్తే బా అవుతుంది. బాకి పొలిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే బాకి గుడిస్తే బి అవుతుంది. బాకి గుడిస్తే బి. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. అంటే బాకి గుడి దీర్ఘం ఇస్తే బి అవుతుంది. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే బాకి కొమ్మిస్తే భూ అవుతుంది. బాకి కొమ్మిస్తే భూ అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ముదీర్ఘం. ఊ యొక్క గుర్తు కొమ్ముదీర్ఘం. అంటే బాకి కొమ్ముదీర్ఘం ఇస్తే భూ అవుతుంది. బాకి కొమ్ముదీర్ఘం ఇస్తే భూ అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అంటే బాకి రుత్వం ఇస్తే బ్రూ అవుతుంది. బాకి రుత్వం ఇస్తే బ్రూ. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వదీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వదీర్ఘం. అంటే బాకి రుత్వదీర్ఘం ఇస్తే బ్రూ అవుతుంది. బాకి రుత్వదీర్ఘం ఇస్తే బ్రూ అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే బాకి యత్వం ఇస్తే బే అవుతుంది. బాకి యత్వం ఇస్తే బే. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏత్వం. అంటే బాకి ఏత్వం ఇస్తే బే. బాకి ఏత్వం ఇస్తే బే.
బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే బాకి ఐత్వం ఇస్తే బై అవుతుంది. బాకి ఐత్వం ఇస్తే బై అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే బాకి ఓత్వం ఇస్తే బో అవుతుంది. బాకి ఓత్వం ఇస్తే బో అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వ దీర్ఘం. ఓత్వం. అంటే బాకి ఓత్వం ఇస్తే బో అవుతుంది. బాకి ఓత్వం ఇస్తే బో అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి అవు అనే అచ్చు వచ్చి చేరితే అవు అనే అచ్చు వచ్చి చేరితే అవు యొక్క గుర్తు ఔత్వం. అవు యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. అంటే బాకి ఔత్వం ఇస్తే బౌ అవుతుంది. బాకి ఔత్వం ఇస్తే బౌ అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు ఏంటమ్మా? సున్నా. అంటే బాకి సున్నా పెడితే బం అవుతుంది. బాకి సున్నా పెడితే బం అవుతుంది. బాకి పొల్లిస్తే ఇబ్బు. బా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. అంటే బాకి విసర్గ ఇస్తే బహా అవుతుంది. బాకి విసర్గ ఇస్తే బహా అవుతుంది. ఈ విధంగా బా అనే హల్లు మీద అచ్చుల యొక్క గుర్తులు వచ్చి చేరడం వల్ల బా గుణింతం అనేది ఏర్పడడం జరిగిందమ్మా. ఏ విధంగా వచ్చి చూసారా? హల్లు అంటే బా అనే హల్లు తీసుకున్నాము, దాని మీద గుణింతం గుర్తులు చేర్చడం వల్ల బా గుణింతం రూపం అనేది ఏర్పడింది. ఓకే, బా గుణింతం ఏ విధంగా పలకాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. బా. బాకి దీర్ఘం ఇస్తే బా. బాకి గుడిస్తే బి. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి. బాకి కొమ్మిస్తే బు. బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ. బాకి ఋత్వం ఇస్తే బ్రు. బాకి ఋతు దీర్ఘం ఇస్తే బ్రూ. బాకి ఏత్వం ఇస్తే బే. బాకి ఏత్వం ఇస్తే బే. బాకి ఐత్వం ఇస్తే బై. బాకి ఓత్వం ఇస్తే బో. బాకి ఓత్వం ఇస్తే బో. బాకి ఔత్వం ఇస్తే బౌ. బాకి సున్నా పెడితే బం. బాకి విసర్గిస్తే బహా. ఈ విధంగా బాగుంతం అనేది చెప్పాలమ్మా. ఓకేనా? ఈరోజు మనం బాగుంతం నేర్చుకున్నాం కదా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.